అవన్నీ కూడా ఒక చిత్తు కాగితాలు. ఇక్కడ చూడండి, అది కనిపించేదే చైనా మిసైల్. కానీ మన వాళ్ళు దాంతో ఆటలాడుకుంటున్నారు. ఒక పేపర్ రాకెట్ లాగా, ఒక చిన్న ఆట బొమ్మ లాగా దాంతో ఆటలాడుకుంటున్నారు. అటువంటిది చైనా మిసైల్. సో చైనా మిసైల్ని భారతదేశం చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది, దాన్ని నేల కూర్చేసింది, నేల కొరిగిపోయింది చైనా మిసైల్. దీంతో ఇప్పుడు చైనా మిసైల్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక దేశం పైన ప్రయోగించింది కాబట్టి, దాన్ని తిప్పికొట్టాం కాబట్టి, దాన్ని ఎలా తయారు చేశారు అనే విషయం పైన తెలుసుకోవడం కోసం అగ్రదేశాలు మొత్తం కూడా పోటీ పడుతున్నాయి. సో భారతదేశం దాన్ని తిప్పికొట్టి దాన్ని నేల కూర్చింది, ఓకే. కానీ ఆ తర్వాత దాన్ని ఎలా తయారు చేశారన్న విషయం పైన అగ్రదేశాలన్నీ కూడా పోటీ పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు భారత్ దగ్గర వారంతా రిక్వెస్ట్ పెడుతున్నారు, దయచేసి ఆ చైనా మిసైల్ని మాకు అప్పగించండి, మేము దానిపైన పరిశోధనలు చేస్తాం. సో చైనాకి ఆట కురిపిస్తామని చెప్పి పెద్ద ఎత్తున అగ్రదేశాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో చైనా టర్కీ మిసైల్స్ని సక్సెస్ఫుల్గా భారత్ ఎదుర్కొంది. అయితే దాంట్లో ఉన్నటువంటి ఒక మిసైల్ PL-15E. సో PL-15E అనేటువంటి ఒక ఎయిర్ టు ఎయిర్ మిసైల్ చైనా పాకిస్తాన్కి అందించి దాన్ని మన పైన ప్రయోగించింది. సో చైనీస్ మిసైల్స్ శకలాలని భారత ఆర్మీ ఇప్పటికే సేకరించింది. దాన్ని మనం సమర్థవంతంగా తిప్పికొట్టేస్తాం కాబట్టి దా శకలాలని మన భారత ఆర్మీ సేకరించింది. సో ప్రస్తుతం చైనాకు సంబంధించి ఒక మిసైల్ ఫర్ ఫస్ట్ టైం ప్రయోగించబడింది కాబట్టి దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి దేశాల్లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఫ్రాన్స్, జపాన్ దేశాలు దీనికోసం ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ ఆ మిసైల్ని ప్రపంచ దేశాలకి సమాచారం ఇవ్వడం కోసం వినియోగించే అవకాశం కనబడుతోంది. ఈ సమాచారం ద్వారా చైనా మిసైల్కి కౌంటర్ తయారయ్యే ఆలోచన ఉంది. సో ఆ రకమైనటువంటి పరిస్థితి నెలకొనబోతోంది. అమెరికా చైనాకి వ్యతిరేకమే, జపాన్ టెక్నాలజీ ప్రకారంగా తనకంటే ఎవరు ముందు పడకూడదని చెప్పి ఆలోచన చేస్తుంటుంది. ఈ రకంగా ఫ్రాన్స్, కెనడా, న్యూజిలాండ్ ఈ దేశాలన్నీ కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది. సో మన దగ్గర పాకిస్తాన్ ప్రయోగించింది ఆ మిసైల్ని. సో చైనాకు మనకి ఎటువంటి విభేదాలు లేవు, డైరెక్ట్గా మనం ఎప్పుడు వారిలోకి చూసుకుందాం అనే రకంగా ఎప్పుడు కూడా యుద్ధానికి దిగిన సందర్భాలు లేవు. కానీ పాకిస్తాన్ మన పైన ప్రయోగించింది చైనా నుంచి కొనుక్కున్నారా, చైనా నుంచి అప్పుకు తీసుకొచ్చుకున్నారా, చైనా నుంచి వాళ్ళు ఏ రకమైన ఒప్పందంతో తీసుకొచ్చుకున్నా ఎవరికి తెలియదు. కానీ చైనా నుంచి మన పైన మిసైల్ పడింది కాబట్టి చైనా నుంచి చూసిన మిసైల్ని పరిశోధన కోసం మన వాళ్ళు వాడుతూనే ఇతర దేశాలు, అదేది అమెరికా, తర్వాత ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా ఈ దేశాలకి ఆ మిసైల్ సంబంధించిన సమాచారం అందించడం కోసం ఇండియా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ దెబ్బతో చైనాకు తలదన్నే మిసైల్ తయారు కాబోతున్నాయి. నాకు తెలిసి చైనా పాకిస్తాన్కి ఇచ్చింది కేవలం ఒక చిన్న తుస్బాంబు లాంటిది. మనం ఏం చెప్తుంటాం అంటే మన దగ్గర చిన్న దీపావళి బాంబులు ఉంటాయి చూసారా, అంతకంటే చిన్నది ఇది. ఇది ఎక్కడ కూడా ఉపయోగపడింది లేదు. అక్కడ పడిపోగానే అలా నేల కొరిగిపోయింది, కుప్పంగులిపోయింది. అంతేగాని అంతకు మించి అంతకు ఎటువంటి ప్రభావం చూపించలేదు. సో చైనా కూడా డైరెక్ట్గా ఇటువంటిది ఏదో జరుగుతుందని ముందుగానే పసిగట్టి పాకిస్తాన్ తన దగ్గర హై ఎండ్ మిసైల్స్ ఇవ్వలేదు. కేవలం ఒక చిన్న బాంబులు లాంటి మిసైల్లే ఇచ్చారు తప్ప హై ఎండ్ మిసైల్స్ని పాకిస్తాన్కి చైనా పంపించలేదు. ఇటువంటిది జరుగుతుందని ముందుగానే చైనా పసిగట్టింది. కానీ ఏదేమైనా కూడా చైనా మిసైల్ని పరిశోధన నిమిత్తం భారత్ వినియోగిస్తూనే ప్రపంచ దేశాలకు కూడా దీన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీని ప్రభావం చైనా పైన చాలా తీవ్రంగా పడే అవకాశం ఉంది. దాని తలదనేటువంటి కౌంటర్ మిసైల్స్ కూడా తయారయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో చైనా మిసైల్ని పరిశోధన నిమిత్తం ప్రపంచ దేశాలకి భారత్ ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకుంది. సో ఈ రకమైన నిర్ణయం ఎలా చూడాలి? ఎందుకంటే డైరెక్ట్గా మనకు చైనాతో విభేదాలు ఏమి లేవు, కానీ పాకిస్తాన్ ప్రయోగించింది కాబట్టి ఆ మిసైల్ యొక్క రహస్యాన్ని ఛేదించి ఇతర దేశాలకు కూడా ఇవ్వాల ఆలోచన. ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు ఈ పాకిస్తాన్ ప్రయోగించిన చైనాకు చెందిన PL-15E క్షిపణి ఏదైతే ఉందో అది ఉల్కాపాతంతో పోలుస్తారు. జనరల్ గా అత్యంత వేగం, ఉల్కాపాతం ఏ రకంగా ఆకాశం నుంచి భూమిపైకి విసిరివేయబడుతుందో అత్యంత వేగంగా, అంతే వేగంతో ఇది ప్రయాణించగలుగుతుందని దీనికి పేరుంది. కానీ ఇప్పుడు భారతదేశం ప్రపంచ రక్షణ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తూ PL-15Eని పూర్తిగా డిస్ట్రాయ్ చేయగలిగింది, దాన్ని మట్టి కనిపించింది. ఇప్పుడు ఇదే ప్రపంచ దేశాలను ఆశ్చర్యాలకు గురి చేస్తుంది. అసలు చైనా తయారీ PL-15Eని మట్టి కనిపించడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా మనకు మే 9న పంజాబ్లోని హోషియార్పూర్ లో ఈ శకలాలు స్వాధీనం చేసుకున్నారు. PL-15E హోషియార్పూర్ లో మన పైకి ఆ డ్రోన్లు, ఈ మిసైల్స్ దాడి చేసినప్పుడు అక్కడ దొరికింది ఈ PL-15E. మీకు తెలిసే ఉంటుంది, కొన్ని విజువల్స్ మనం దాన్ని ఇలా అటు ఇటు దొరిలిస్తూ కొంతమంది పరిశీలిస్తున్నారు. అదే ఈ PL-15E. సో అది ఎయిర్ టు ఎయిర్ క్షిపణి. దానికి సంబంధించిన శిథిలాలను ఇప్పుడు బహిరంగంగా భారత వైమానిక దళం ప్రదర్శించిన కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా 5 ఐస్ కంట్రీస్ అంటారు. అలాగే ఫ్రాన్స్, జపాన్ సహా అనేక దేశాలు ప్రస్తుతం ఈ క్షిపణి భాగాలను పరిశీలన కోసం, పరీక్ష కోసం
తమకు యాక్సెస్ ఇవ్వమంటూ ఇంట్రెస్ట్ చూపుతున్న పరిస్థితి కనబడుతోంది. సో భారతదేశము ప్రస్తుతం ఈ PL-15 క్షిపణితో సహా అధునాతన చైనా ఆయుధాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ వాటిని ఉపయోగించిందంటూ మన ఎయిర్ మార్షల్ AK భర్తీ ఇప్పటికే ధృవీకరించారు. సో ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత రెండు దేశాల మధ్య 4 రోజుల పాటు వైమానిక ఘర్షణలో సో ఈ పాకిస్తాన్ చెందిన JF-17 ఫైటర్ జెట్ నుంచి క్షిపణి ప్రయోగించారు. కానీ భారతదేశ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ యూనిట్లు దాన్ని గాల్లోనే న్యూట్రలైజ్ చేసినాయి. ఈ విజయవంతమైన అడ్డగింపు అది. ఆ రోజు యుద్ధంలో PL-15ని ఓడిపోయిన మొదటి రికార్డ్ అది నిజంగా. ఎందుకంటే మనం రష్యాలో తయారు చేసిన S-400 అలాగే స్వదేశీ రూపొందించినటువంటి DRDO రూపొందించినటువంటి ఆకాశ్ సిస్టమ్ తో మనం ఒక బలమైన ఇంటిగ్రేటెడ్ ఒక వైమానిక రక్షణ వ్యవస్థను మనం తయారు చేసుకున్నాం. సో మనకు వచ్చేటువంటి బెదిరింపులన్నీ కూడా అవి ముందుగానే పసిగట్టి ముందుగానే విజయవంతంగా అడ్డుకుంటున్నాయి. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే భారతదేశం చేతిలో PL-15 క్షిపణి ఓటమి అయితే ఇప్పుడు ప్రపంచ రక్షణ వర్గాలకు షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే నేను మీకు ఇందాకే చెప్పాను, ఈ 5 ఐస్ దేశాలు ఏవైతే ఉన్నాయో యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, వీటిని 5 ఐస్ అలయన్స్ అంటారు. ఇవన్నీ కూడా నిఘా అలాగే ఎలక్ట్రానిక్ ముప్పు అంచనాలపై సహకరించే ఒక భాగస్వామ్య నెట్వర్క్ అది. సో ఇప్పుడు ఈ PL-15 ముఖ్యంగా చైనా మేడ్ PL-15 అంటే ఏంది? ఉల్కాపాతంతో పోల్చారు. అత్యంత వేగంగా ప్రయాణించే PL-15 చాలా గొప్పది అంటూ చైనా చెప్పుకున్న పరిస్థితి. అట్లాంటి PL-15నే భారత్ కు పూర్తిగా కుప్పకూల్చిందంటే సో అసలు ఏంటి, వీళ్ళు ఎలా తయారు చేశారు, దీని పనితీరు ఏంటి, అసలు ఈ తయారీలో ఎలాంటి టెక్నాలజీ వాడారనేది ఇప్పుడు ఆ శిథిలాలు ఏవైతే ఆ డెబ్రిస్ ఉన్నాయో వాటిని చూడాలి, మేము కూడా పరిశీలించాలంటూ చాలా మంది ఈ 5 ఐస్ కంట్రీస్ తో పాటు ఫ్రాన్స్, జపాన్ కూడా ఇంట్రెస్ట్ చూపుతుంది. అసలు ఆ క్షిపణిలో ఎలాంటి సాంకేతికను ఉపయోగించారు, ఎందుకంటే చైనా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి క్షిపణి సాంకేతికతను పెంచుకుంటుంది. సో ఇప్పుడు అది ప్రపంచ ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్తుంది. సో దాన్ని అసలు ఎలా తయారు చేస్తారన్నది వీళ్ళు చూడడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ వాళ్ళు చూపడం ఒక ఎత్తు అయితే అసలు మనం దాన్ని పూర్తిగా నేల కూర్చడం అనేది మరొక ఎత్తు. ఇప్పుడు అదే ప్రపంచ దేశాల ఆసక్తిని గమనిస్తున్నటువంటి విషయం. సో ఆ రకంగా మన IAF అయితే అడ్డగించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంప్లీట్ గా వాటిని డిస్ట్రాయ్ చేయగలిగింది. అంతేకాదు దీర్ఘశ్రేణి రాకెట్ల ఈ శిథిలాలు ఏవైతే ఉన్నాయో మందుగుండు సామాగ్రిని దేని మోసుకొచ్చింది. అలాగే UAV అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఉంటాయి కదా, సో డ్రోన్స్, వాటన్నిటిని కూడా ఈ రకంగా మన మీద ప్రయోగించారు. సో దాంట్లో కొన్ని టర్కిష్ ఉన్నాయి, తుర్కీ సంబంధించినటువంటి తుర్కీ మేడ్ ఉన్నాయి, సోంగర్ డ్రోన్లు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా భారత వైమానిక దళం పూర్తిగా న్యూట్రలైజ్ చేసింది. సో అట్లా ఇవన్నీ కూడా లేటెస్ట్ గా ఎయిర్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థలో భారీగా పెట్టుబడులు పెట్టిన ఫ్రాన్స్, జపాన్ కూడా ఇప్పుడు వీటిని పరిశీలించడానికి ఆసక్తిస్తున్నాయి మనం. ఎందుకంటే ఫ్రాన్స్ రక్షణ రంగంలో చాలా ముందుంది. మనం వాళ్ళ దగ్గర నుంచే రఫేల్స్ అవన్నీ కొంటాం దసాల్ట్ ఎయిర్ నుంచి. సో ఆ రకంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇవేంటి అసలు వాళ్ళు కోరుకునేది ఒకటే, కేవలం ఇవి లోహ శిథిలాలు మాత్రమే కాదు, రహస్యాలు, క్షిపణి యొక్క పూర్తిగా రాడార్ని ఎట్లా యాక్సెస్ చేసుకుంటది, సో వాటి కూర్పేంది, అసలు ఎట్లా తయారు చేశారు, వీటిలో ఉన్నటువంటి ఇమిడినటువంటి సాంకేతిక టెక్నాలజీ ఏంటి, దానికి ఉన్నటువంటి యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్ట్రాండ్ అరే అంటే AESA అంటారు. సో ఇవన్నీ కూడా కొన్ని రాడార్లకు కూడా అంత చిక్కని అంశాలు ఇవి. సో ఆ రకంగా PL-15 క్షిపణి దాదాపు దశాబ్ద క్రితం దీన్ని రూపొందించినట్టుగా చెప్తున్నారు. సో ఇది దీర్ఘశ్రేణి కోసం రూపొందించినటువంటి డ్యూయల్ పల్స్ సాలిడ్ రాకెట్ మోటార్ను కలిగి ఉంటుంది. అలాగే Mach 5 కంటే ఎక్కువ వేగం, అంటే నేను మీకు ఇందాక చెప్పాను ఉల్కాపాతం కంటే అత్యంత వేగంగా దూసుకొచ్చేటువంటి ఇది ఒక మిసైల్ అనమాట. Mach 5 స్పీడ్ ఇది. సో ఆ రకంగా స్ట్రైక్ రేంజ్ కూడా దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. సో అంటే 124 మైళ్ళకు పైగానే ఉంటుంది. సో దీన్ని కూడా అసలు ఏ రకంగా ఇంత పోటీ వాతావరణంలో దీన్ని ఎట్లా తయారు చేశారు, తయారు చేసినప్పటికి కూడా ఇండియా ఎంత సింపుల్ గా దీన్ని ఎట్లా డిస్ట్రాయ్ చేయగలిగింది, ఇది ఒక రకంగా అది వాళ్ళకు చైనీయులకు అంతుపట్టని సమస్య. ఎందుకంటే మన ఆకాశ్ క్షిపణి మన DRDO తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంత బాగా పనిచేస్తుంది అన్నది ఇప్పుడు వాళ్ళను కేవలం చైనా వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళే కాదు, ప్రపంచాన్ని అంతా కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఇంత టెక్నాలజీ భారత్ దగ్గర ఉందా, ఇంత గొప్పగా దాడులను తిప్పికొట్టగలుగుతుంది అనేది ఒక సాంకేతిక పరమైనటువంటి రుజువు ఇది. సో ఆ PL-15 అనేది దాదాపుగా J-16 అలాగే J-20 లాంటి ఫైటర్ జెట్లో ఉపయోగిస్తారు, JF-17 లో కూడా ఉపయోగిస్తారు. వాటిని ఆ మందుగుండు